స్వర్ణ స్వర్ణ ఏమైంది స్వర్ణకి? స్వర్ణ 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 కళ్ళు తెరు. ఏమైంది స్వర్ణకి? నేను మీతో చెప్పాను కదా, వాళ్ళు తనను చంపేస్తారని. ఈరోజు అదే జరగబోయింది. నేను సమయానికి చేరుకోపోయి ఉంటే వాళ్ళు ఈ పాటికే నా బిడ్డని తనని చంపేసి ఉండేవారు. బిడ్డ ఏంటి? ఎవరిని చంపేసేవారు? స్వర్ణకి నాకు పుట్టబోయే బిడ్డని. అవును రాణి గాయత్రి, నేను స్వర్ణ పవిత్రమైన ప్రేమలో ఒకటైపోయాం. రాకుమారి అన్నిటినీ వదిలి నాతో వచ్చేందుకు సిద్ధపడింది. కానీ విధిరాత్ అంటారు కదా, మాతో విచిత్రమైన ఆట ఆడింది. అప్పుడే చినరాజా వారు చనిపోయారు. చూడండి రాణి గాయత్రి, తన ప్రాణాలకి ఈ మహల్లో ప్రమాదం పొంచుంది. నేను ఇంతవరకు మీ మాటని గౌరవించి చేతులు కట్టుకుని కూర్చున్నాను. కానీ ఇక నేను ఊరికి అలా చూస్తూ ఉండలేను. నేను ఈ రోజే ఈ రాత్రికే తనని ఇక్కడి నుండి తీసుకుని వెళ్తున్నాను. వద్దు లక్ష్మణ్, మీరు తనని ఈ స్థితిలో చూసుకోవడం నన్ను ఆపుతున్నారా? స్వర్ణని ఈ స్థితిలో చూశాను కాబట్టే చెప్తున్నాను. ఇప్పుడు తనకి వైద్యం, విశ్రాంతి రెండూ అవసరం. లేదంటే తనకి పుట్టబోయే బిడ్డకి, ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కానీ రాణి గాయత్రి, తను ఈ మహల్లోనే ఉంటే చినరాణి తనను చంపేస్తుంది. ఇంకొక మార్గం ఆలోచించాలి. స్వర్ణ ఈ మహల్లో ఉండాలి, అలాగే చినరాణి నుంచి దూరంగా ఉండాలి. స్వర్ణ, నువ్వెంతో ఓర్చుకున్నావు. అయితే నేను నీకొక మాట ఇస్తున్నాను. నీకు అలాగే నీకు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు అనుభవించే పరిస్థితి కలగనివ్వను. నీకు ఇలాంటి పరిస్థితిలో పుట్టింట్లో జరగాల్సిన అన్ని ముచ్చట్లు జరిపిస్తాను. ఇగో కాక, అట్లా సోంచా ఇస్తావా లేక బాదం తూకం వేస్తావా? ఈ బాదంతోని నేను ఎవరికి హల్వా చేసి పెడుతున్నానో నీకెరకనా? నువ్వు ఎవరికి హల్వా చేసి పెడతావు? నమస్కారం రాణా గారు. చీరలు చూపించండి. చిత్తం. నేను నీకెందుకు చెప్పాలి? ఆయన ఆ కాజునంతా మెళ్ళేసుకొని పైకి పోతావా ఏంది? దాన్ని కూడా తూకమే. సరే ఇదిగో తీసుకో. బాబాయ్ గోందిస్తావా లడ్డూ చేయడానికి? సరే అమ్మా, ఇప్పుడే ఇస్తాను. నేను కూడా లడ్డూలు చేయాలి. స్వర్ణకి, తనకి పుట్టబోయే బిడ్డకి మంచిది. నాగిట్ల గోంది. అలాగే ఇప్పుడే ఇస్తాను. ఇంకొకటి చూపించండి. ఇదిగో అమ్మా, తీసుకో. ఇగో తీసుకో. కండ్లేమైనా మూసుకొని నడుస్తున్నావా ఏందమ్మా? దేవుడు మంచిగా 2 కండ్లు ఇచ్చిండు కదా, అవి తెరుచుకున్నాడు. అయినా నువ్వు కూడా కండ్లకు గుడ్డ కట్టుకున్నావా ఏంది సావిత్రి? ఆమె కళ్ళు మూసుకొని నడిస్తే నువ్వేమన్నా తక్కువ తిన్నావా ఏంది? సామాన్లన్నీ కింద పడ్డాయి. గాయత్రి, గాయత్రి, బాబు త్వరగా కాస్త తీపి వేసి పూరి ఇవ్వవా? త్వరగా ఇవ్వు. అమ్మా, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా తినుకో. గాయత్రి, నువ్వు గాయత్రివేనని నాకు బాగా తెలుసు. గాయత్రి, గాయత్రి, గాయత్రి ఆగు. అక్కడున్న చూపించండి.
మేము దీన్ని తీసుకుంటాం. గాయత్రి, 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 నువ్వు అలా పారిపోతున్నావు ఎందుకు? ఏమైంది నీకు? ఇక్కడెవరూ లేరే? అమ్మా, గాయత్రి, నాకు బాగా తెలుసు నా గాయత్రి బతికే ఉందని. ఆ దుర్గమ్మ నాకింత పెద్ద ద్రోహం ఎన్నటికీ చేయలేదు. కానీ అమ్మా, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టా? గాయత్రి, కుమ్మరి తను చేసిన కుండను ఎప్పటికీ మర్చిపోడు. ముందు నువ్వు చెప్పు తల్లి, అసలు ఇంతకీ ఏమైంది? నువ్వులా ఏ వేషంలో ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? చాలా పెద్ద కథమ్మా అది. కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకో, నా భర్తని రక్షించుకోవటం కోసం గాయత్రి సావిత్రి రూపంలో కొత్తగా జన్మించింది. అమ్మాయి మహల్లో కుట్రల యొక్క మూలాలు బలంగా పాతుకుపోయాయి. అమ్మా శత్రువులు నన్ను రాణాగారిని దూరం చేయటమే కాదు, మా ఇద్దరిని చంపాలని కూడా ప్రయత్నిస్తున్నారు. నీకేమని చెప్పనమ్మా? ఆ సంఘటన జరిగిన తర్వాత రాణాగారు పూర్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోయారు. నేను సావిత్రిలా మారి కనీసం నేను రాజేశ్వరి మీద ఒక కన్నేసి ఉంచగలుగుతున్నాను, రాణాగారికి సేవ చేసుకోగలుగుతున్నాను. కానీ ఇంకా ఒక్క విషయం తెలియలేదు, అసలు రాజేశ్వరికి సాయం చేస్తోంది ఎవరు? సావిత్రి సాయంతో నేను అబద్ధాన్ని కనిపెట్టాను, కానీ నాకు ఇంతవరకు సగం నిజం మాత్రమే తెలిసింది. అమ్మా, పూర్తి నిజం తెలియాలంటే నేను బతికున్నట్టు ఇదే మహల్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. అమ్మ, నాకు ప్రమాణం చేయి, నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పనని. నాన్నగారికి కూడా తెలియకూడదు. సావిత్రి ప్రతి యుగంలోనూ తన మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు యముడితో పోరాడాల్సి వస్తుంది. ఆ దుర్గమ్మ నీకు నా ఆయుష్ని కూడా పోయాలి. లేదు, అలా మాట్లాడుకో. నీకు తెలీదమ్మా, నీకొంట్లో బాగోలేదన్న విషయం నాకు తెలిసినప్పుడు నేనెంత అల్లాడిపోయాను. నువ్వు కనీసం నీ కూతురి శ్రాద్ధ కర్మకి కూడా రాలేనంతగా నీకు ఆరోగ్యం పాడైందని నాకు తెలిసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఆలోచించు. అయినా నేను కనీసం నిన్ను చూడ్డానికి కూడా రాలేకపోయాను. అమ్మా, నా మనసు ముక్కలైపోయింది. ఆ శ్రాద్ధ కర్మక అయినా నాకు ఆరోగ్యం బాగోలేదని నీకెవరు చెప్పారు? అమ్మగారి ఆరోగ్యం పాడైన కారణంగా వారు స్వయంగా రాలేకపోయారు. కానీ వారు మీకు ఈ కుంకుమ పంపించారు. నువ్వెవరితో అయితే కుంకుమ పంపావో అతనే చెప్పాడమ్మా. అసలు ఎవరితో కూడా నేను కుంకుమ పంపించలేదు గాయత్రి. నీ మరణ వార్త నన్ను కృంగదీసింది, కానీ నేను నమ్మకాన్ని కోల్పోలేదు. నువ్వు బతికే ఉన్నావని నాకు అనిపించింది. నాకు తెలుసుంటే నేను నీ శ్రాద్ధ కర్మ ఎన్నటికీ చేయనిచ్చేదాన్ని కాదు. అమ్మా, ఏంటి నువ్వు చెప్తోంది? పెదరాణి అమ్మే స్వయంగా చెప్పారు వారు నిన్ను కలవడానికి వచ్చారని. పెద్ద రాణి అమ్మ నన్ను కలిసేందుకు అసలు ఎన్నడూ రానేలేదు. మేం స్వయంగా అక్కడికి వెళ్ళి ఆవిడ్ని కలిసి వస్తున్నాం. పట్నం నుంచి డాక్టర్ గారి మందులు కూడా తెప్పించాం. ఇప్పుడు ఆవిడ పరిస్థితి బాగుంది. ఏ రోజైతే ఆ రాజేశ్వరి నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ మెహల్ నుండి ఒక్కరు కూడా మన ఇంటి గుమ్మం తొక్కలేదు గాయత్రి. ఏంటిదంతా? పెదరాణి అమ్మ అబద్ధం చెప్పారా? కానీ ఇంత పెద్ద అబద్ధం వారు ఎందుకు చెప్పారు? ఏంటి మీరు చెప్తున్నది? నేను చెప్పేదంతా నిజమే రాజమాత.
పెదరాణి అమ్మ నాకు రాణా గారికి ఇద్దరికి అబద్ధం చెప్పారు. ఆవిడే స్వయంగా నాతో అమ్మ దగ్గరికి వెళ్లి కలిసొచ్చానని చెప్పారు. కానీ నిజం ఏంటంటే ఆవిడ అసలు మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ అబద్ధం చెప్పడం వల్ల ఆవిడకేం దక్కుతుంది? ఎందుకంటే ఆవిడే రాణా గారికి నమ్మకం కలిగేలా చేశారు మీ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని. ఇక ఆ తరువాత ఆవిడ రాణా గారిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. ఒకవేళ పంపడం ఇష్టం లేనప్పుడు ఆవిడ అబద్ధం ఎందుకు చెప్పారు? అదే నాకు అర్థం కావడం లేదు. నేను ఈ రహస్యాన్ని ఎంత ఛేదించాలని చూసినా అది నా చేతుల్లోంచి జారిపోతుంది. ఇంతవరకు నేను రాణా గారికి సాయం చేస్తున్నది ఒక్క పెదరాణి అమ్మే అనుకున్నాను. కేవలం పెదరాణి అమ్మ ఒక్కరి వల్లే రాణా గారికి విశ్రాంతి దొరుకుతుందనుకున్నాను. కానీ ఈరోజు ఇంత పెద్ద అబద్ధం గురించి తెలిసాక నేను మా అత్తగారిని ఇంతకు ముందు ఎప్పుడూ నమ్మలేదు, ఇప్పుడు నమ్మడం లేదు. రంగూన్ నుండి తిరిగొచ్చాక ఆవిడని నేరుగా తప్పు పట్టేలా ఈ మెహల్లో ఏ సందర్భంలోనూ ప్రవర్తించలేదు. ఎందుకంటే మాకు తెలుసు ఆవిడ ఎంతకైనా తెగిస్తారని. అందుకే ఎందుకైనా మంచిది రాణి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక విషయం చెప్పండి, పెదరాణి అమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా అనుమానించారా? మీరేదైనా పని చేస్తుండగా ఆవిడ మిమ్మల్ని చూడడం లాంటిది ఏదైనా జరిగిందా? ఆవిడకు ఒకవేళ నిజం తెలిసిపోయిందేమో మీరు సావిత్రి కాదు గాయత్రి అని. లేదు రాజమాత, అలా జరిగే అవకాశం లేదు. ఆవిడ నన్ను ఎప్పుడూ అంత శ్రద్ధగా చూడనే లేదు. కానీ ఒకరోజు ఆవిడ నన్ను తుపాకీతో కాల్చాలని ప్రయత్నించారు. అప్పుడు ఆవిడ నా ప్రాణాలు తీయాలనుకున్నారేమో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది ఆవిడ లక్ష్యరాజ్ మరణంతో స్థిమితం కోల్పోయారు అని. ఆవిడ చేసిన తప్పుని తెలుసుకున్నారు కూడా. ఆవిడ నన్ను క్షమాపణ కోరారు. ఆవిడకి నేనంటే ఇష్టమని కూడా అన్నారు. ఆ తర్వాత ఆవిడ నన్ను రాణా గారికి దగ్గర చేసేందుకు ప్రయత్నించారు రాజమాత. మా కోరిక ప్రకారం రేపు జరగబోయే పోటీలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. రాణా గారు, మీరొకసారి సావిత్రికి ఖడ్గం పట్టుకోవడం ఎలాగో నేర్పించాలి. లేదు లేదు రాణి, ఏదో తిరకాసుంది. అత్తగారు ఇంత త్వరగా ఇంతలా ఎలా మారిపోగలరు? ఒకవేళ వీటన్నింటి వెనుక ఆవిడ ప్రమేయం ఉందేమో. లేదు రాజమాత, ఒకవేళ పెదరాణి అమ్మ రాణా గారికి ప్రమాదం తలపెట్టాలి అంటే ఆయనకి ఇన్ని సేవలు ఎందుకు చేస్తారు? నేనే స్వయంగా నా కళ్ళతో చూశాను. రాణా గారికి తలనొప్పి వచ్చినప్పుడల్లా కేవలం పెదరాణి అమ్మ ఒక్కరే ఆ నొప్పిని తగ్గించగలిగేది. అవన్నీ మాకు అవసరం లేదు. కానీ మీరు ఆవిడ నుంచి అప్రమత్తంగా ఉండండి, అర్థమైందా మీకు? ఆవిడ మీకు మీ అమ్మగారి ఆరోగ్యం గురించి ఇంత పెద్ద అబద్ధం చెప్పారు. ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కానీ వీటన్నిటి వెనక ఉన్నది పెదరాణి అమ్మేనని మనం ఎలా నిరూపించాలి రాజమాత? ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు మనకి మరిన్ని రుజువులు కావాలి. మీరేం కంగారు పడకండి. ఈ క్షణం నుంచే నేను పెదరాణి అమ్మని నీడలా వెంటాడుతాను. నిజాన్ని అందరి ముందు నిరూపించి తీరుతాను. అమ్మా బిడ్డ. రాకుమారి, రాకుమారి, ఏం జరిగింది? లక్ష్మణ్, మేము నీతో చెప్పాం కదా, ఇక మేము రాజ్మహల్లో ఉండలేము. ఈ ఆలోచనని మీ మనసులో నుంచి తీసేయండి. ఇప్పుడు మీరు ఒంటరివారు కాదు. మాకు అదే భయంగా ఉంది. పద. నా మాట వినండి రాకుమారి గారు, మీకు మరొక నేస్తం కూడా తోడున్నారు. అయినా నేను మీతో ఉండగా ఎవరూ మీ నీడను కూడా తాకలేరు. చిన్నరాణి వారి సంగతి మీరు నాకు వదిలేండి రాకుమారి. నేను ఏదో ఒకటి చేస్తానులేండి. చూడండి, మీరు ఇక్కడే ఇదే మహల్లో ఉంటారు. ఇక ఎవరైనా మీకు కీడు తలపెట్ట మాట అటుంచండి, మిమ్మల్ని నేరుగా చూడను కూడా చూడలేరు. ఇది లక్ష్మణ్ మీకు ఇస్తున్న మాట. నీకు అర్థం కావడం లేదు. మీరేం కంగారు పడకండి. ఇక మీరు కేవలం మీ గురించి, పుట్టబోయే మన బిడ్డ గురించి ఆలోచించండి.
ఈ హల్వా ఏ సంతోషంలో తయారు చేసుకొచ్చావు పిల్ల? సంతోషమైన విషయమే రాజావారు, తినుండ్రి. మీరు తాత అవుతున్నారు. హా? రాణి కోడలు కడుపుతోనున్నది. నీకెలా తెలిసింది ఈ విషయం? అవ్వా, నేను చూసినా రాణి కోడలు వంటలు మంచిగా లేకుండే. ఇక చూస్తేగా లక్షణాలన్నీ మంచి ముచ్చట లేకుండే. అది మరొకటి కూడా అయి ఉండొచ్చు కదా. రాజావారు, గీ పల్లెటూరి పిల్ల ఈసంటి విషయాల్లో పొరపాటు చేయది. ఇప్పుడిగా మిఠాయిలు వంచాలే, డప్పులు కొట్టాలే, గంతులేయాలే. స్వర్ణలేఖ, స్వర్ణ, మేము ఎంత ఆనందంగా ఉన్నామో తెలుసా? మా తమ్ముడు మన మధ్య లేరు, కానీ అతని జ్ఞాపకం మీ కడుపులో పెరుగుతోంది. స్వర్ణలేఖ, మేము మీకు ప్రమాణం చేస్తున్నాం. మిమ్మల్ని మీ బిడ్డని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. మీకే కాదు రాణా గారు, మాకు కూడా బాధ్యత ఉంది. చినరాజా వారు వెళ్ళిపోయిన తర్వాత రాకుమారి బాగా కుంగిపోయారు. దాంతో మేమెంతో భయపడ్డాం, వీరికి కూడా ఏమైనా అయిపోతుందేమోనని. కానీ ఇప్పుడు ఈ సంతోషకరమైన వార్త కారణంగా రాకుమారికి జీవించి ఉండేందుకు ఒక కారణం దొరికింది. ఏదేమైనా మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ వయసులో మాకు మునిమనవడి మొహం చూడడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? రాకుమారి, మీరు మాకు 100 నదుల్లో మునిగినంత పుణ్యాన్నిచ్చారు. త్వరలోనే మేము మా ఇంటి కోడలు కడుపు పండినందుకు వేడుక చేసుకుంటాం. ముందు ఆ దుర్గమ్మ పాదాలకి నమస్కారం చెయ్యాలి. మాకింతటి మంచి రోజు ప్రసాదించింది. శుక్రియా. ఏంది మీరు అనేది రాజకుమారి? పనోళ్ళు ఏం చేయాలనో గా ధర్మం చేసిన నేను గంతనే. ఇక ధర్మంగా పనిచేసినప్పుడు గిట్ల శుక్రియా కాదు, శబాసనాలే. నువ్వు ఈరోజు ఏం చేసావో నీకు అర్థం కావడం లేదు సావిత్రి. లక్ష్మణ్కి మాకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసి కూడా నువ్వు మాకు అండగా నిలబడ్డావు. ఇది మేము ఎన్నటికీ మర్చిపోలేము. లక్ష్మణ్ చాలా అదృష్టవంతుడు. మీలాంటి చెల్లెలికి అన్నయ్య అయ్యాడు. నేనెంత దురదృష్టవంతురాల్ని. మీకు నా అసలు నిజం చెప్పలేకపోతున్నాను స్వర్ణ. గిది తినుండ్రి, పుట్టే బిడ్డకు మంచిదంటారు. పెద్దరాణా గారు, ఇలా పటంలో బందీ అయ్యారా? అయినా పొగరు చావలేదు. ఎలా పోతుంది చెప్పండి? మీ యవ్వనంలోనూ ముసలితనంలోనూ అదే పొగరుంది మీలో. గుర్తుందా మీకు? మీరు మాతో చెప్తుండేవారు, మేము మా పుత్రుడు ఈ రాజమహల్కి అదనపు బరువని. మా కుమారుడు ఎన్నటికీ ఆమిర్ కోట్ సింహాసనం మీద కూర్చోలేడనుకున్నారు కదూ? గుర్తుందా? ఇప్పుడు చూడండి, చూడండి, మొత్తం మా స్వంతం అవుతుంది. మా కుమారుడి స్వంతం అవుతుంది. రాణా గారు గతాన్ని మర్చిపోయారు. మా చేతిలో తోలుబొమ్మగా మారిపోయారు. గాయత్రి తిరిగొచ్చేసింది.
కానీ తనకు తెలీదు తన జీవితాన్ని మేమే నాశనం చేశామని. అలాగే రాకుమారి రాకుమారి కడుపులో మా పథకం ఊపిరి పోసుకుంటోంది. మా వారసుడిగా ఆమిర్ కోట్ మారిపోయింది పెద్దరాణా గారు. ఆమిర్ కోట్ చరిత్ర మారిపోతోంది. ఇప్పుడిక్కడ రాణా గారి పటానికి బదులుగా మా పుత్రుడు చిన్నరాజా వారి పటం ఉంటుంది. పెద్దరాణి అమ్మ, పెద్ద రాణా గారి చిత్రపటం పక్క నుండి రాణా గారి పటం ఎందుకు తీసేశారు?